మనతో పాటు కిరా కార్పి గారు ఉన్నారు. తిరుమల తిరుపతి లడ్డు ఇష్యూ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగింది. ఏకంగా జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలపడం జరిగింది. ఇది ఎందుకని కావాలని చేశారా? కావాలని దేనికి చేస్తారని నువ్వు అనుకుంటున్నావు? అంటే వాళ్ళకి తెలియక పాపం అమాయకులు, పాపం చిన్న పిల్లకాయలు, పాలు తాగే వయసులో ఉండేవాళ్ళు, వాళ్ళు తెలియక తిరుమల లడ్లు ఈ 3 కలిపారా? 350 రూపాయలకి ఒరిజినల్ యాడ్ నుంచి వస్తుంది. నందిని నేను ఎందుకు ఆపేశారు? ఈ అడ్డదిడ్డమైనటువంటి టెండర్లు వేసి దాని మీద ఎందుకు అలాంటి నెయ్యి తీసుకొచ్చి వాడాల్సి వచ్చింది అనేది కూడా ఈరోజు మనకి గుజరాత్లో ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో కూడా దొరికిపోయింది. కాబట్టి కావాలని చేశారు వాళ్ళు. ఇది కాదు కదా, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడంలో ప్రత్యేక పాత్ర వహించి తిరుమల కొండ మీద ఉండే లడ్డూనే కాదు, నేను చాలా పాయింట్లు చెప్పాను, అన్ని పాయింట్లో కూడా పూర్తి హస్తం ఉంది వాళ్ళది. వాళ్ళే కావాలని 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 అన్యమత ప్రచారం చేస్తూ అన్యాయం చేసిన వ్యక్తులు వాళ్ళు. భూమకరుణాకర్ రెడ్డి గారు నిన్న ప్రమాణం చేయడం జరిగింది ఏడుకొండల వాడి మీద, ఏం కల్తీ లేదని. దీని ఎలా? ఇప్పుడు ప్రమాణం చేయడం అనేది ఇక్కడ కోర్సు కాదు, ప్రమాణం చేయడం అనేది ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్ కాదు, ప్రమాణం చేయడం అనేది ఇక్కడ నిజం కాదు. ప్రమాణాలు ప్రయాణాలు ముఖ్యం కాదు. ఇక్కడ రుజువులు ఆధారాలకి ఆధారాలు ఉండాలి, ఆరోపణలు నిరూపణలు ఉండాలి. ఈరోజు గుజరాత్ ల్యాబ్ ఇచ్చినా కూడా సాక్ష్యాధారాలతో దొరికింది. దీని మీద ఒక సిట్టు బృందం, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము 3 బృందం ద్వారకల తిరుమలరావు అయినటువంటి డీజీపీ ఆధ్వర్యంలో కూడా నిన్న సచివాలయంలో మీటింగ్లు జరిగినాయి. రానున్న రోజుల్లో ఈ నెల రోజుల్లో వాళ్ళు శిక్ష పడే అవకాశం 100% ఉంది. ఎవరు టెండర్లు వేశారు, ఎవరు టెండర్లు తీసుకున్నారు, నెయ్యి కొనుగోలు ఎక్కడ చేశారు, టెండర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీద, నెయ్యి వాడకంలోని కొనుగోలు టెండర్ల మీద కూడా వాళ్ళు స్పెషల్ టీం ఒకటి దిగుతుంది. 100% టెండర్లు ఎవరు వేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఆ బిల్లులు ఎక్కడ, ఎంత పాస్ అయింది, ఏ బిల్లు మీద ఎవరు రాస్తున్నారు, ఎవరు దాని కథా కమామిషి అనేది మొత్తం ఇప్పుడు బయటపడుతుంది. రోజా గారికి కూడా దీంట్లో హస్తం ఉందంటారా? రోజా హస్తం లేకపోతే అలిగి కూర్చుంటది. రోజా ఒక దొంగ, నేను చాలాసార్లు చెప్పాను, రోజా ఒక దొంగ. ఎందుకంటున్నానంటే రోజా తిరుమల దర్శనాలు పైకి వెళ్తున్నప్పుడు ఈ అఘాయిత్యాలు, ఈ అవినీతులు, ఈ అక్రమాలు అన్నీ చూసి కూడా ఈరోజు తిరుమల లడ్డులో కలపలేదు అంటే జనాలు నమ్ముతారా? వాడిని ఎందుకు ఓడించారు? 40,000 చిల్లర ఓట్లతో ఎందుకు రోజా ఓడిపోయింది? నువ్వు నగిరి అభివృద్ధి చేస్తుంటే ఎందుకు గెలవాలి కదా? నిన్ను ఎవడు ఇబ్బంది పెట్టాడు? ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నావు. ఈవీఎం కాదు, పోలింగ్ బూతులు పెడదాం, బ్యాలెట్ పేపర్లు పెడదాం, ఉదయం సాయంత్రం పెడదాం, ఎస్పీలని కొన్ని లక్షల కెమెరాలు పెడదాం, ఈవీఎం ట్యాంపరింగ్ లేకుండా వేద్దాం. నువ్వు గెలుస్తావా? నీకు గెలిచేద్దాం ముందే, సాయంత్రం కల్లా ఫలితాలు పెట్టేద్దాం. గెలవదు. పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష గురించి కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ దీక్ష గురించే, వెంకటేశ్వర స్వామిని నాశనం చేసిన దీక్షల గురించి ఏం తెలుసు? అసలు దీక్ష అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, ఆ మత ధర్మం అంటే ఏంటి, ఆ పవిత్రత తెలియని వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం. థ్యాంక్ యూ.